సింఘాల్ ఎట్లా తప్పు చేసినట్టు అవుతాడు? సింఘాల్ ఎవరిని చూసి చేశాడు? ప్రొక్యూర్మెంట్ కమిటీ. ప్రొక్యూర్మెంట్ కమిటీ ఎందుకు చేసింది? అధికారులు ఇచ్చినటువంటి నివేదిక. దాంతో సింఘాల్ చేశాడు. నిన్న సింఘాల్ అని రాశారు, ఇవాళ ధర్మారెడ్డి అని రాశారు. ఒక్క రోజులో నివేదిక మారిపోయింది. అంటే ఈనాడులో వచ్చిన వార్త చూసి వాళ్ళకి చెప్పుంటారు, నివేదిక ఇచ్చేలోపు మార్చండి, అది ఎట్టట్లాగా మనం పరుగు పోతుంది అనేసి. ఎందుకంటే సింఘాల్ వీడు పెట్టిన ఆయన, ధర్మారెడ్డి ఆడు పెట్టిన ఆయన, మళ్ళీ ధర్మారెడ్డి అది కంటిన్యూ చేశాడు. కానీ తను తీసుకురాలా ఇవన్నీ టెండర్లు. అది ఇక్కడ కీ పాయింట్. అందుకని ఇప్పుడు ధర్మారెడ్డి అయ్యాడు. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, నిన్న ఈనాడులో రాసిన వార్త ఇవాళ జ్యోతిలో రాశారు సింఘాల్ అనేది. ఇవాళ ఈనాడు రూట్ మార్చేసి ధర్మారెడ్డి వైపుకి తీసుకొచ్చింది. అది తేడా. అంటే కొన్ని పారామీటర్స్ పాటించని, అంటే కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డైరీలను కూడా వీళ్ళు టెండర్లోకి తీసుకొచ్చారు, దానికి ధర్మారెడ్డి సహకరించారు, అనుమతులు ఇచ్చారు అనేది. అంటే ఏకసభ్య కమిషన్ చెప్తోంది ఇదంతా. ఈ బోలేబాబా డైరీ కానీ కమిటీ వీళ్ళు ఏం మాట్లాడితే అదే ఉంటది. వాస్తవంగా జగన్ దాకా తీసుకుపోదాం అనుకున్నారు, ధర్మారెడ్డిని వీళ్ళందరినీ లోపలేసేద్దాం అనుకున్నారు. కాకపోతే న్యాయస్థానం అడ్డుపడింది, అదేం లేదని తేలింది సిబిఐ నివేదికలో. కాబట్టి ఏం చేయలేక ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పేరుతో అదనంగా ఇంకోటి యాడ్ చేస్తున్నారు. అప్పట్లో కరుణాకర్ రెడ్డి అన్నారు, ఆయన సుబ్బారెడ్డి అన్నారు, జగన్ అన్నారు, మిథున్ రెడ్డి అన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.